అది జాతీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఎన్‌డీఏ. అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అందరూ అగ్రనేతలే. వీరి మధ్య అభిప్రాయ భేదాలు స్పష్టంగా ఉన్నాయనేటువంటి విషయం ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అగ్రనాయకత్వం సైతం గుర్తించింది. ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే ఎంపీ ఈటెల రాజేందర్, ఇతర నేతలతో కలిసి అభయ్ పాటిల్, అలాగే సునీల్ బన్సల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, ఇలా పలువురు నేతల సమక్షంలో మీడియా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా కలిసి ముందుకెళ్ళాలి, లేదంటే కలిసి ఉంటేనే మనం గెలుస్తాం, నిలుస్తాం, లేదంటే పడిపోతాం, ఓడిపోతాం అనేటువంటి సంకేతాన్ని చెప్పడం జరిగింది. మరి మనుషులైతే కలిశారు, మనుషులు కలిశాయా, ఏ విధంగా ముందుకెళ్తారు? భారతీయ జనతా పార్టీలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రాజాసింగ్ ఓపెన్ కామెంట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాబోయే కాలంలో 3 కార్పొరేషన్ ఎన్నికలు, దానిలో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? నిజంగానే సమిష్టిగా కృషి చేస్తారా? ఇదే అంశానికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి సునీల్రావు ఉన్నారు. సునీల్రావు గారు, ఎట్లా చూడొచ్చు? పార్టీకి సంబంధించి ఒక అగ్రనాయకులు వచ్చారు, ఇన్ఛార్జీలు వచ్చారు, సునీల్ బన్సల్, అలాగే ఇతర నాయకులు సైతం, అభయ్ పాటిల్ లాంటి వాళ్ళు సైతం ఒక ఇండికేషన్స్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది పార్టీ నేతలకి. ఎట్లా చూడొచ్చు దీనికి? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఈరోజు దాదాపు మిత్రపక్షాలతో కలుపుకొని 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి విజయవంతంగా మరి ప్రజా సంక్షేమ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్న పార్టీ. జాతీయ పార్టీలో ఇవన్నీ సహజం. ఎందుకంటే జాతీయ పార్టీలో రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జీల వ్యవస్థ కావచ్చు, మరి ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జీల వ్యవస్థ కావచ్చు, ప్రభారీల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ ఉండడం సహజం. మరి ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో కావచ్చు, ఏదైనా చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అటువంటి ఇంత పెద్ద పార్టీలో మళ్ళీ తెలంగాణలో మరి దాదాపుగా 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి పార్టీ, దాదాపుగా సగానికి సగం పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని మరి తెలంగాణ ప్రజల యొక్క మద్దతును పొందినటువంటి పార్టీ. రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో అధికారం చేజిక్కించుకొని డబుల్ ఇంజన్ సర్కార్ తేవాలని ఆశిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఇవన్నీ సహజం. ఇవన్నీ మా అభయ్ పాటిల్ గారు కావచ్చు, సునీల్ బన్సల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఏ విధంగా బలోపేతం చేయాలి, కార్యక్షేత్రంలో ఏ విధంగా ముందుకు రకాలనే ఆలోచనలో భాగంగా అందరి లీడర్ని కలుస్తూ ఉంటారు, అందరి లీడర్తో చర్చిస్తూ ఉంటారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉంటారు, వారి అభిప్రాయాల ప్రకారం ఏ విధంగా ఇంకా ముందు తీసుకెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటారు తప్పితే దీనిలో పెద్ద విశేషం ఏమి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఒక చర్చ అయితే జరుగుతుంది. మనుషులు కలిశారు, మనుషులు కలిశాయా లేదా, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? గతంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం పర్యవేక్షణ చేసినట్టయితే అనేక డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా జాతీయ పార్టీలో అవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కుటుంబంలోనే లేవు. కానీ రాబోయే కాలంలో ఇంకా ఎట్లా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అని, ముందుకి సమిష్టిగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కొన్ని విభేదాలు పత్రికల సృష్టి వస్తుంది, కొన్ని విభేదాలు రకరకాల మీడియా సృష్టి ఉంటుంది. కానీ విభేదాలు ఉన్నాయా అనేది విషయం ఎవరికి తెలియదు. ఒకటి మేము అనుకోవడం, ఇద్దరు కూడా పార్టీకి ముఖ్య నాయకులే. ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ఒక రూతలు గుర్తించి మరి 4 సీట్లు ఉన్న జిహెచ్ఎంసీలో 48 సీట్ల వరకు కార్పొరేటర్ వరకు కూడా తీసుకెళ్ళినటువంటి నాయకులు. మరి వారి నాయకత్వంలోనే ఇక్కడ దుబ్బాక కావచ్చు, అదేవిధంగా హుజరాబాద్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఘన విజయాలు సాధించినటువంటి పార్టీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి వారు ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మరి అదే ఒకవైపు ఈటెల రాజేందర్ గారు కూడా గతంలో ఇప్పటికి 6 సార్లు శాసనసభ్యుగా గెలిచి ఈరోజు మా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నమాట వాస్తవం. వీళ్ళిద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు, ఉమ్మడి జిల్లాకు చెందినవారు, ఒకే జిల్లాకు చెందినవారు. కాబట్టి మరి ఇద్దరు నాయకులతో చాలా విషయాలు చర్చించుండొచ్చు. అది అంతేగాని విభేదాలను ఉన్నాయి, విభేదాలు కలిసి పక్క పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరికి లేదు. విభేదాలు సృష్టించుకో ఆలోచన ఎవరికి ఉండదు. కానీ అభయ్ పాటిల్ గారు కావచ్చు, ఇతర పెద్ద నాయకులు ఎవరు మాట్లాడినా కూడా అందరూ కలిసి సమిష్టిగా పోవాలి. మన ప్రజలకు ఇంకేమేం చేస్తే బాగుంటుంది, ఏమేమి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతోటే వారు నాయకులతో చర్చించారని మేము భావిస్తూ ఉన్నాం తప్పితే దీనిలో అందరం కలిసికట్టుగానే ఉన్నాం. పార్టీ మొత్తం ఏకతాటిపై ఉన్నది. ఈరోజు మొన్న జరిగినటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మరి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ గారు మొత్తం క్యాడర్ని కానీ కార్యకర్తలను కానీ అందరినీ ఏకతాటిపై తీసుకొని మరి వారు నడవడం వల్లనే
ప్రజలు మద్దతు ఇచ్చిండ్రు, గెలిచినారు. అదే వాతావరణం అందరూ కల్పించాలనేది రాష్ట్రీయ పార్టీ యొక్క ఉద్దేశం కావచ్చు, కేంద్ర పార్టీ యొక్క ఉద్దేశం కావచ్చు. అంతేగాని తప్పకుండా కూడా అందరూ కలిసే ఉన్నారు, అందరు కలిసే ఉంటారు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన కార్యాచరణ, దానికి తగిన ప్రణాళిక, దానికి జరిగినటువంటి చర్యలు పార్టీ ప్రారంభించింది కాబట్టి తప్పకుండా కూడా రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో జరిగే 3 కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, వరంగల్లో జరిగే ఎన్నిక కావచ్చు, ఈ 4 కూడా భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన ప్రదర్శన చేసి ఏదైతే కుమ్మక్కు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేస్తూ ఉన్నదో, ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నదో, ఆ కుమ్మక్కు రాజకీయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే ఒక కుట్రతోటి జిహెచ్ఎంసీని ఏ విధంగా విమర్శించారనే దాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం ఇచ్చినట్టయితే కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదాహరణకు కరీంనగర్ మున్సిపాలిటీ దానికి సాక్ష్యం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అధికారం ఇచ్చింది కాబట్టి మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినారు. నరేంద్ర మోడీ గారిని కలిసి ఒప్పించి మెప్పించి, మనోహర్ లాల్ ఖట్టర్ గారిని ఒప్పించి మెప్పించి 840 కోట్ల రూపాయల అండ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రూపాయలు తీసుకురావడం. దీనివల్ల నిధులు వస్తే అభివృద్ధి పరిగెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు కావచ్చు, హైదరాబాద్ 3 కార్పొరేషన్లు వరంగల్లో గెలిపించినట్టు ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చి నగరానికి సంబంధించిన మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు నగరాలన్నీ అభివృద్ధి చేస్తాం కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలకు ఉండాలంటే మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నాయకత్వం అంతా కూడా ముందుకెళ్ళి తప్పకుండా ప్రజల మద్దతు కోరే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద ఒకవైపు డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఇదంతా కూడా మీడియా చేసినటువంటి సృష్టి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మొత్తం మీద గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి సమయంలో 4 కార్పొరేటర్ పదవులు ఉంటే 48 వరకు విజయం సాధించడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలకు సంబంధించి ఎన్నికల సమయంలో విస్తృత పర్యటన ప్రచారం చేశారు. అంతకుముందు అదే సమయంలో ఈటల రాజేందర్ లాంటి అగ్రనాయకులు సైతం గత బీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఎంపీగా బీజేపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు అగ్రనాయకులు, మరి వీరి మధ్య పురపుచ్చాలు ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒకే లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అగ్రనాయకులు. అలాగే మరొకవైపు ధర్మపుర అరవింద్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా 4 ఎంపీలు ఉన్నటువంటి ప్లేస్లో 8 మంది ఎంపీలు ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో 17 ఉంటే 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నారు. రాబోయే కాలంలో 3 కార్పొరేషన్లు, అలాగే వరంగల్ కార్పొరేషన్ 3+1 4 కార్పొరేషన్లో పాగా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. సమిష్టిగా కృషి చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఉదాహరణకి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో 843 కోట్ల రూపాయలు నిధులు వరదలా వచ్చాయి. వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.